నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మిర్చి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలు గుంటూరు రోడ్డుల గల గుప్తాస్ మిడ్ టౌన్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన సీతారా హ్యాండ్లూమ్స్ ను ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత సినీ యాంకర్ లాస్య. వీవర్స్ ను ప్రోత్సహించే విధంగా ఒంగోలులో సీతారా హ్యాండ్లూమ్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వెల్లడించిన అతిథులు. మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర లీడ్ క్యాంప్ సంస్థ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి. యేసుక్రీస్తు మానవాళికి ఏమైతే చెప్పారో అవన్నీ ప్రస్తుతం జరుగుతున్నాయని వెల్లడించిన మాణిక్యరావు, ఉండవల్లి శ్రీదేవి. ఇక వివరాలకు వెళితే ఒంగోలులోని గుంటూరు రోడ్డులో గల గుప్తాస్ మిడ్ టౌన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సీతారా హ్యాండ్లూమ్స్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత ప్రారంభించారు. ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాతతో కలిసి హ్యాండ్లూమ్స్ ను ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి కలెక్షన్ ను వారు పరిశీలించి ప్రొపరేటర్ శ్రీనివాస్ ను అభినందించారు. అనంతరం దామచల్ల నాగ సత్యలత మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి కలెక్షన్ చాలా బాగుందన్నారు. సీతారా హ్యాండ్లూమ్స్ వారు నేరుగా వీవర్స్ నుండి వస్త్రాలను తీసుకురావడం వల్ల మంచి క్వాలిటీతో కస్టమర్లకు అందిస్తారన్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు హైదరాబాద్ నుండి పట్టు వస్త్రాలు కొనుగోలు చేసేవారిని ఇకపై అంత దూరం వెళ్లకుండా ఒంగోలులోనే సీతారా హ్యాండ్లూమ్స్ అన్ని రకాల వస్త్రాలు అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ రోజు ఇక్కడ సీతారా హ్యాండ్లూమ్స్ ఓపెనింగ్ వచ్చున్నాము. శ్రీనివాస్ గారికి ముందుగా మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఓపెన్ చేసినందుకు. శ్రీనివాస్ గారు ఇక్కడ సీతారా హ్యాండ్లూమ్స్ ఓపెన్ చేస్తున్న షాప్ ప్రొపరేటర్ అయినాయి. తను చాలా బాగుంది, కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది. అంతాను ఇప్పుడే చూస్తాం అంత కలెక్షన్ అంతా కూడాను. ఇప్పటివరకు ఏంటంటే ఏమైనా చాలా షాపింగ్ మాల్స్ వచ్చినాయి సరే వీళ్ళు డైరెక్ట్ వేవర్స్ దగ్గర తీసుకొస్తూ ఉన్నారు చీరలు అంతా కలెక్షన్స్ అంతా కూడాను. ఎక్కడో కంచి వరకు ఏమైనా పెళ్ళిళ్ళప్పుడు కూడా కంచి వరకు కూడా ఇలా హైదరాబాద్ ఇలాగా ఎక్కడ వెళ్ళలేకుండా ఇక్కడే అంతగా పెళ్లి కూతురు కానీ ఏదైనా వెడ్డింగ్ కలెక్షన్ కానీ అంతా క్యాజువల్ కానీ అంతా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి ఒకసారి సీతారా హ్యాండ్లూమ్స్ చూసి వీళ్ళందరినీ ఆదరించి వస్తుందని కోరుకుంటున్నాం. ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ వీవర్స్ ను ప్రోత్సహిస్తూ ఒంగోలులో సీతారా హ్యాండ్లూమ్స్ ఏర్పాటు చేయడం పట్ల ప్రొపరేటర్ శ్రీనివాస్ ను అభినందించారు. ఇక్కడ మంచి కలెక్షన్స్, కలర్స్ ఉన్నాయన్నారు. అందరూ ఇక్కడికి వచ్చి వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. సీతారా హ్యాండ్లూమ్స్ అనే షాపింగ్ మాల్కి ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారి యొక్క సతీమణి గారైనటువంటి సత్యలత గారి చేతుల మీదుగాను అట్లనే లాస్య తను కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే మా చేతుల మీదుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అంటే మంచి షాపింగ్ మాల్ని ఓపెన్ చేసినందుకు మొదటగా శ్రీనివాస్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్లూమ్స్ అంటే అందరూ అంటే రకరకాలుగా బట్టలు అమ్ముతారు కానీ హ్యాండ్లూమ్ అనేది చాలా ఫేమస్. ప్రతి ఒక్కరు కూడా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం అందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే వేవర్స్ని మనము ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున మరి చీరలు కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, గద్వాలు కానివ్వండి, అలాగనే మరి పట్టు చీరలకు కూడా వేవర్స్ ద్వారా కానీ డైరెక్ట్గా ఇక్కడికే అమ్మకానికి తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయం. కాబట్టి రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉంటాయి. మంచి కలెక్షన్స్, కలర్స్ కానివ్వండి అన్ని బాగున్నాయి. మేము ఇప్పుడు మరి చూడడం జరిగింది. కాబట్టి ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ వీవర్స్ ను ప్రోత్సహించే విధంగా ఇక్కడ సీతారా హ్యాండ్లూమ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. పెద్ద పెద్ద షోరూమ్స్ చూసిన దామచల్ల నాగ సత్యలత సీతారా హ్యాండ్లూమ్స్ లోని కలెక్షన్స్ చూసి మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సీతారా హ్యాండ్లూమ్ అనేటువంటి ఒక షోరూమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం మనకి మన జిల్లాలో వీవర్స్ అందరూ కూడా ఎక్కువ చీరాల్లో ఉంటారు. ఇక్కడ ఎక్కువ మకాల మీద ఆధారపడి వాళ్ళందరూ జీవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు నేసేటువంటి నేత ప్రత్యేకంగా సంతరించుకొని ఉంటుంది. కాబట్టి మన లోకల్గా ఉన్నటువంటి వాటిని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ప్లస్ మీరు కనుక చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం జనార్దన్ గారి శ్రీమతి నాగ సత్యలత గారు చెప్తా ఉన్నారు. ఎక్సలెంట్ కలెక్షన్ ఉందని చెప్పేసి అని వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్ చాలా చూసుంటారు. వాటన్నిటికంటే కూడా ఇక్కడ బాగుందనేటువంటి ఇంప్రెషన్ మేడం మాటలు కూడా మనం తెలుసుకోవచ్చు ఖచ్చితంగా. కాబట్టి ఈ షోరూమ్ బాగా వృద్ధిలోకి రావాలని చెప్పేసి సినీ యాంకర్ లాస్య మాట్లాడుతూ ఇక్కడ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయని తెలిపారు. ఒంగోలులోని ప్రజలు ఒక్కసారి వచ్చి చూసి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ కు బయట ఉన్న కలెక్షన్స్ కు తేడా గమనించి తీసుకోవాలని కోరారు.
మీ లాస్ట్ ఇయర్ ఫర్ ద ఫస్ట్ టైం శ్రీనివాస్ గారి దయ వల్ల నేను ఒంగోలుకి వచ్చాను. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ సితారా హ్యాండ్లూమ్స్ ప్రారంభోత్సవానికి వచ్చాను. అంగరంగ వైభవంగా చేశారు. అండ్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ కాబట్టి సో చూస్తేనే అంటే ఆ వీవింగ్ చూస్తేనే అర్థమవుతుంది. సో చాలా బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ చాలా బాగుంది. సో ఒంగోలులో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఒక్కసారి చూడండి. ఇక్కడున్న శారీస్కి బయట ఉన్న శారీస్కి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అండ్ వీవర్స్ని మీరు చెప్పినట్టుగా సో డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ కాబట్టి ఎంకరేజ్ చేయాలి. అండ్ సో కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సితారా హ్యాండ్లూమ్స్ ప్రొపరైటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తాను గత 5 ఏళ్ల నుండి చేనేత వస్త్రాలపై ఆధారపడి వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. కస్టమర్ పెట్టే కాస్ట్ కు అనుగుణంగా వర్త్ఫుల్ ప్రోడక్ట్ అందిస్తామని తెలిపారు. సుమారు ఒక 10 ఇయర్స్ నుంచి చేనేత వృత్తి మీద ఆధారపడి ఈ వృత్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నా తరపున కొంత చేయూతనివ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 10 ఇయర్స్ నుంచి ఒంగోలులో నేను సుమారు చాలామందికి శారీస్ కూడా అమ్మున్నాను. వాళ్ళకు కూడా మేము ఎంత క్వాలిటీగా ఇస్తామో వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్కి తగ్గ వర్తబుల్ ప్రోడక్ట్ మేము ఇవ్వాలనేది మా యొక్క మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి ఇంకా మంచిగా 10 మందికి ఉపయోగపడే విధంగా వేవర్స్కి ఉపయోగపడే విధంగా నేను ఈ షోరూమ్ని డెవలప్మెంట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఈ షోరూమ్ ఓపెన్ చేసేదానికి నేను ముందుగా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు వాళ్ళ శ్రీమతి గారు నేను వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. మా యందు దయించి చాలా సంతోషంగా మా షోరూమ్ను ఓపెన్ చేయడానికి వచ్చినందుకు ముందుగా వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. వేసుకొని పక్క రావాలి అది మేడం మిడిల్లో పట్టుకోండి. కర్పూర అడ్డీ తీసుకెళ్ళి బర్డ్స్ వచ్చి వస్తాయి. ఇది ఫ్లోరల్ డిజైన్ గోల్డెన్ కలర్. మేడం మీరు ఒక చీర వేసుకొని ఒక ఫోటో వాళ్ళకి నేను కనెక్ట్ ఏమండి మేడం మీరు కొంచెం చుట్టూ ఉండండి మేడం అటుండండి మీనాగారు కూడా అది కాదురా మన సినిమా జరిగింది. రాష్ట్రంలోని క్రైస్తవులకు నిజమైన క్రిస్మస్ ఇప్పుడు వచ్చిందని రాష్ట్ర లీడ్ క్యాంప్ సంస్థ చైర్మన్ పిల్లి మాణిక్యరావు వెల్లడించారు. మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో ఎస్సీ కార్పొరేషన్ కు ₹1 ఇవ్వలేదని, ప్రస్తుత ప్రభుత్వంలో క్రైస్తవులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. యేసుక్రీస్తు మానవులకి ఏమైతే చెప్పారో అవన్నీ ప్రస్తుతం జరుగుతున్నాయని తెలిపారు. మాదిగలకు మొదటి నుండి అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అని అన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ జరిగిందని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. వీటన్నిటిని గమనించి తాను ఎంఆర్పీఎస్ ఉద్యమం నుండి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మాదిగలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని పిల్లి మాణిక్యరావు స్పష్టం చేశారు. ఒక సిద్ధాంతపరంగా చేరాలని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మాకు మాలామాదిగల మధ్య విభేదాలు సృష్టించింది. మేము సంపాదించుకున్నటువంటి వర్గీకరణ కొట్టేసింది. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే 2004 నవంబర్ 5వ తారీఖున వర్గీకరణ కొట్టేశాడు. 2004 నుంచి 2009 వరకు వర్గీకరణ లేదు. 2009 నుంచి 10లో ఆయన చచ్చిపోయాడు, అప్పుడు వర్గీకరణ లేదు. 10 నుంచి 14 వరకు కాంగ్రెస్ ఉంది, వర్గీకరణ లేదు. ఇది చాలదా నేను తెలుగుదేశంలోకి చేరటానికి? ఉద్యమాన్ని చీల్చడం కాదు, రాజకీయంగా అంతిమంగా రాజకీయ లక్ష్యమే ఏదైనా సాధిస్తుందని ఆలోచించి నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరా. మళ్ళీ ఎట్లా? ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేసేటప్పుడు నడి రోడ్డు మీద ఉండి 94లో ఎట్లయితే వీధి వీధి తిరిగి ఉద్యమాన్ని నిర్మించి 25 సంవత్సరాలు నా జీవితాన్ని కోల్పోయిన తర్వాత, ఏ తప్పు లేకుండా నడి రోడ్డు మీద నన్ను నిలబెట్టిన తర్వాత ఇతన్ని తిట్టడం కాదు, ఉద్యమాన్ని అవమానపరచడం కాదు, మళ్ళా నేను ఒక మార్గం ఎంచుకోవాలని చెప్పేసి రాజకీయ మార్గాన్ని ఎంచుకొని తెలుగుదేశం పార్టీలో మళ్ళా నేను 2017లో చేరి దాదాపు 6 సంవత్సరాలు కష్టపడితే నాకు స్పోక్స్ పర్సన్ పేరు ఇచ్చారు, అధికార ప్రతినిధి. ఆ పేరు మీద ఈ క్రిమినల్ వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు, రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ క్రిమినల్ వైసీపీ పార్టీ చేసినటువంటి రాజ్యాంగ వ్యతిరేక, నేను రాజకీయాలు మాట్లాడతా, రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు అయితే నాకుంది. ఎందుకంటే ఈ దేశంలో ఏ దళితుడైనా ఈరోజు మంచి బట్టలు వేసుకొని మా చెల్లిలాగా చదువుకొని డాక్టర్లై ఇంజనీర్లై బ్రహ్మాండంగా సొసైటీలో తిరుగుతున్న ఈ మాదిగలందరికీ రాజ్యాంగం అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా తండ్రి కాబట్టి. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం జరిపే ఒకే ఒక పండుగ క్రిస్మస్ అన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన చుట్టూ తన రక్షక వలయాన్ని పెన్జింగ్లా వేసి కాపాడుతున్నారని తెలిపారు. తన పవిత్రమైన రక్తంతో మానవుని పాపాలను కడిగిన యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని అన్నారు. స్వస్థత అనేది మొదటిగా చర్చ్ నుండే వస్తుందని తెలిపారు. సమాజంలో ఎవరైతే పేదలు ఉన్నారో అలాంటి వారిని గుర్తించి వారికి క్రీస్తు ప్రేమను అందించాలని ఉండవల్లి శ్రీదేవి కోరారు. మనందరం ఇక్కడ చేరింది సెమీ క్రిస్మస్ వేడుకల కొరకు కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ, అభిమానం, అనురాగం మీ అందరి మీద కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ జనవరిలో ఏ పండగ వస్తుంది? సంక్రాంతి వస్తుంది. మార్చిలో ఏమొస్తుంది? ఉగాది వస్తుంది. మరి రంజాన్ వస్తుంది. చాలా పండుగలు వస్తాయి, అవునా? మన ఆంధ్రప్రదేశ్లో అంటే భారతదేశంలో లేని పండగ లేదు. కానీ ఏ జైనులైతే జైనుల పండగ, ముస్లిమ్స్ అయితే ముస్లిం పండగ, హిందువులైతే హిందువుల పండగ. కానీ ప్రపంచం మొత్తం జరిపే ఒకే ఒక పండుగ ఏది? క్రిస్మస్. అంటే క్రిస్మస్ అంటే ఇందాకే చెప్పారు, క్రైస్ట్ మాస్. అంటే మనందరం కూడా దేవుణ్ణి ఈరోజు ఆరాధించుకోవడానికి ఇక్కడ రావటం జరిగింది. కనుక ఈరోజు మీ అందరికి కూడా క్రిస్మస్ గురించి మీకు కొంచెం నేను కూడా చెప్తాను. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అసలు రక్షకుడు అంటే ఎవరు? రక్షకుడు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అలా రకరకాల భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అంటే భారతదేశ సరిహద్దుల నుంచి చైనా కానీ శ్రీలంక కానీ మన సరిహద్దులను కాపాడటానికి ఎవరుంటారు? సోల్జర్స్ ఉంటారు. వాళ్ళని ఏమంటారు? రక్షక భటులు అంటారు. అదే మాదిరిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన చుట్టూ తన రక్షక వలయాన్ని అంటే ఒక ఫెన్సింగ్ వేసి తన యొక్క పవిత్రమైన రక్తంతో మన యొక్క పాపాలని కడగటానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయనే నిజమైన రక్షకుడు. మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు
కొమ్ము సృజన్ మాదిగ అధ్యక్షతన జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మూరి రవిచంద్ర, హగ్గయ్యరాజుతో పాటు పలువురు అధికారులు, మాదిగ ఉద్యోగ సంఘాల నాయకులు, మాదిగ సంక్షేమ పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా క్రిస్మస్ కేక్ కట్ చేశారు. చాలా మంది ఇక్కడ చాలా మంది ఉద్యోగస్తులు వచ్చినారన్న, ఉద్యోగస్తులకు భరోసా లేకుండా పోయిందన్న. ఎవరు మనకి ఇబ్బంది వచ్చినా లేకపోతే ఇంకోటి సమస్య వచ్చినా కూడా ఆయా రాజకీయ నాయకులు మనం చేసే పరిస్థితి లేదన్న. రాష్ట్ర స్థాయిలో మీరు క్రియాశీలకంగా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు కావచ్చు, అన్ని శాఖల్లో కూడా మీకు పట్టుంది. కాబట్టి దయచేసి డిపార్ట్మెంట్లో పనిచేసే మన మాదిగ ఉద్యోగులు ప్రత్యేకంగా మీరు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని కూడా అన్నకు తెలియజేస్తూ 2024 సంవత్సరము జనవరి మాసం నుండి ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాపాడినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరం కూడా సజీవులంగా ఉన్నామంటే, సంతోషంగా ఉన్నామంటే నీ కృప, నీ ప్రేమే కదా తండ్రి. కొమ్ము సుజన్ మాదిరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడినటువంటి పెద్దలు పిల్లి మాణిక్యరావు గారికి ప్రార్థిస్తున్నాం, శ్రీదేవి గారి కొరకు ప్రార్థిస్తున్నాం, గవర్నమెంట్ ఆఫీసర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం, ఆయా ప్రాంతాలకు వచ్చేటువంటి ఆయా ప్రభువ సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం, వేదిక మీద ఉన్నటువంటి దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరిగించినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, సర్వలోకములో ఉన్నటువంటి మానవాళిని రక్షించడానికి కన్య మరియమ్మను గర్భమును జన్మించి పశువుల తొట్టిలో పరుండబెట్టి అయా మీరు మా కొరకు చేసిన త్యాగము కొరకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని అన్యోన్య సహాయము సహవాసము కొడుకున్న మనందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభు మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఒంగోలు ప్రగతి భవన్ లోని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యాలయాన్ని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయానికి చేరుకున్న ఉండవల్లి శ్రీదేవి ముందుగా కార్యాలయంలో పనిచేసే సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీట్ల వారీగా ఎవరు ఏమి సబ్జెక్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన రుణాల గురించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్ ను అడిగారు. గత 5 ఏళ్ల కాలంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి రుణాలు ఇచ్చారు, వాటి రికవరీ ఏ విధంగా ఉందని ప్రశ్నించారు. అందుకు సంబంధించిన వివరాలను ఉండవల్లి శ్రీదేవికి వివరించారు. పెండింగ్ లో ఉన్న బకాయిల గురించి ప్రశ్నించారు. అక్కడి అధికారులు సిబ్బంది నుండి సరైన సమాధానం రాకపోవడంతో కొంత అసహనం వ్యక్తం చేశారు. తదుపరి తాను తనిఖీ చేస్తానని, పరిస్థితిలో ఖచ్చితంగా మార్పు ఉండాలని ఉండవల్లి శ్రీదేవి ఆదేశించారు. been occupied and all that, like that's what they're saying. The SC corporation lands counter complex kin unnadi adine identify chesam that ముంగోల్లో అది మన ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉంటారో అతనికి ఇచ్చారు, అతను సప్లై చేయలేదు. అది స్టిల్ పెండింగ్. ఓకే, వేరే ఆక్యుపేషన్ లేకుండా మన పొజిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ ఇట్స్ బీన్ కాంపౌండ్ వాల్ ప్రొటెక్టింగ్ డిపార్ట్మెంట్ కనిగిరి వచ్చాక ఇప్పుడు ఎవరైనా పెట్టుకుంటే ఇవ్వాలి ఇవి మనం పెట్టుకుంటే మేబీ ఏంటి చేయాలని ఒక ఆలోచన. ఇంకా వాట్ ఆర్ దీస్ ఆర్ షాపింగ్ కాంప్లెక్సెస్ షాపింగ్ కాంప్లెక్సెస్ అంటే ఎరస్ట్వేల్ మేడం బాపట్ల చీరాల మీది కింద వస్తుందా? చీరాల బాపట్ల ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ లో పోలీసుల తనిఖీలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేశాయి. బాంబు స్క్వాడ్ సిబ్బంది వచ్చి అక్కడి అనువరువు పరిశీలించడంతో ఏం జరుగుతుందోనని ప్రయాణికులు ఊపిరి బిగబట్టి ఉన్నారు. పోలీస్ డాగ్స్ అనువనువు పరిశీలించాయి. కొద్దిసేపటి తరువాత ప్రయాణికులు కూర్చునే బల్ల కింద నుండి బాంబు స్క్వాడ్ సిబ్బంది ఒక వస్తువుని తీసి అందులో ఉన్న ఒక కనెక్షన్ కట్ చేయడంతో పోలీస్ ఆపరేషన్ ముగిసింది.
ఇదంతా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లో దాదాపు అరగంట సేపు జరిగింది. ఆ అరగంట సేపు ప్రయాణికులు ఊపిరి బిగబట్టి ఉండడం గమనార్హం. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, సంఘ విద్రోహ చర్యల నిర్వీర్యం చేసేందుకు గాను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పోలీసులు ఆర్టీసీ బస్టాండ్ లో బాంబు డ్రిల్ మాక్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డెమో నిర్వహించారు. అనంతరం పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడారు. గతంలో మనకు ఒంగోలు టౌన్లో బాంబ్ బ్లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి సంఘటనలు మనకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చాలా సంఘటనలు జరిగినాయి. అలాంటి వాటి గురించి బాంబు ప్లాంట్ మనకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్లాంట్ చేసి ఎక్కువ ఎక్కడ చేస్తారు అని అంటే ఎక్కువ కాంగ్రిగేషన్ ఉన్నటువంటి ప్లేసెస్ అంటే బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, కాంప్లెక్సెస్, షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ లేదంటే సినిమా హాల్స్ ఇలాంటి ప్లేసెస్లో ప్లాంట్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకనంటే ఒక్కసారి అది బ్లాస్ట్ అయింది అని అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ క్యాజువాలిటీ ఉండేటటువంటి అవకాశం ఉంది. అందుకని అలాంటి ప్లేసెస్ చూజ్ చేసుకుంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. అలాంటి వాటి గురించి మనకు ఏదన్నా ముందస్తుగా కనుక సమాచారం వచ్చినట్లయితే అందరూ పబ్లిక్ కూడాను ప్యానిక్ అవుతారు. ఎట్ ది సేమ్ టైము పోలీసు కూడాను చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇలాంటి వాటి మీద పబ్లిక్కి అవేర్నెస్ కల్పించాలని, దాని మీద పోలీసు వారికి కూడాను ఒక ఎక్సర్సైజ్ ఉండాలా దీని మీద అని చెప్పేసి భావించి మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ ఆర్ దామోదర్ గారు వారి ఆలోచనల మేరకు ఈరోజు ఈ డెమాన్స్ట్రేషన్ అంటే ఈ మాక్ డ్రిల్ చేయటం జరిగింది. దీనివల్ల పబ్లిక్ ఇటువంటి సమయంలో ఎలా ఉండాలి, పోలీసు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ పాటించి ఏ విధంగా ఉండాలి అన్నది వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వబోతుందని చెప్పేసి అదొక ఉద్దేశము. రెండోది వచ్చేసి అట్ ది సేమ్ టైం పోలీసుకు కూడాను ఇది కూడాను ఒక ఎక్సర్సైజ్ లాంటిది. ఇటువంటి సందర్భంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ విధంగా దాన్ని అటు ప్లాంట్ చేసినటువంటి బాంబును డిఫ్యూజ్ చేసి దాన్ని తీసేటటువంటి ఇది ఏ విధంగా చేయాలన్న దానికి కూడాను పోలీసు వారికి కూడాను ఒక ఎక్సర్సైజ్ లాంటిది. ఇది ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మన బస్ స్టేషన్లో ఇది ఎక్సర్సైజ్ చేయటం జరిగింది. దీనివల్ల పబ్లిక్ అందరూ కూడాను ప్యానిక్ అవ్వకుండా వాళ్ళు ఏం చేయాలా డిస్టెంట్గా అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది, ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అలా మెసేజ్ వెళ్ళేదానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ ఎక్సర్సైజ్ మన బస్ స్టేషన్లో చేయటం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన సలహాదారులకు ఇచ్చిన శాలరీలో సగం కూడా ఎస్సీ కార్పొరేషన్ కి ఇవ్వలేదని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ధ్వజమెత్తారు. ఎస్సీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసి దానికి సంబంధించిన బడ్జెట్ ను నవరత్నాల పేరుతో దారి మళ్లించారని మండిపడ్డారు. ఒంగోలులోని ఎస్సీ కార్పొరేషన్ ను ఉండవల్లి శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్ల కాలంలో ఎస్సీలు కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన దాఖలాలు లేవని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఎస్సీ కార్పొరేషన్ కి 300 కోట్లకు పైగా నిధులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని గుర్తు చేశారు. త్వరలో రాష్ట్రంలోని ఎస్సీ కార్పొరేషన్ ఈడీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఎలాంటి యూనిట్లు అవసరమవుతాయో గుర్తించి అందుకు అనుగుణంగా వాటిని పొందుకునేలా చర్యలు తీసుకున్నట్లు ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్ అయిన ఒంగోలుకి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అది కూడా సడన్ విజిట్. ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం వర్క్స్ జరుగుతున్నాయని చూడటం జరిగింది. మీకు తెలుసు గత 5 సంవత్సరాలు ఎస్సీ పథకాలని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తుంగలో తొక్కారు మీకు తెలుసు. 27 సబ్ ప్లాన్ నిధుల్ని పక్కన పడేశారు. అంతేకాక 30,000 కోట్ల నిధుల్ని నవరత్నాల పేర్లతో డైవర్ట్ చేశారు. మరి చాలామందికి మీకు తెలుసు ఎస్సీస్కి సంబంధించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అయితేనేంటి, లేకపోతే ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్స్, నేషనల్ స్కీమ్స్ అయిన ఎన్ఎస్ఎఫ్డిసి అండ్ ఎన్ఎస్కేఎఫ్డిసి ఇవన్నీ కూడా వచ్చిన దాఖలే లేదు. చాలా పిఎం అజయ్ ఈ యొక్క నిధులు కూడా మరి
తీసుకురాకుండా సెంట్రల్ ఫండ్స్ని కూడా, స్టేట్ ఫండ్స్ పక్క పెట్టండి, సెంట్రల్ ఫండ్స్ని కూడా నిర్వీర్యం చేశారు. ఎస్సీస్ అంటే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ నేను చాలా దళితులకి మేనమామని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఏ విధంగా మరి వాళ్ళ యొక్క పథకాలని తొక్కేసి వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా రాజకీయంగా లేకుండా చేశారో మీరు గమనించాలి. ఈరోజు ఇక్కడ రావడానికి కూడా కారణం ఏంటంటే అది పిఎం అజయ్ స్కీమ్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు. ఎందుకంటే ఇది సర్ఫ్తో టైఅప్ అయ్యి లబ్ధిదారులని, బెనిఫిషరీస్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. ఇక్కడ ఈ ఒంగోలు డిస్ట్రిక్ట్లో 108 మెంబర్స్ని ఐడెంటిఫై చేశారు, లిస్ట్ కూడా పంపించడం జరిగింది. ఇందులో ఉన్నతి స్కీమ్లో మహిళలు ఎవరైనా పెట్టి షాప్స్ లైక్ దే వాంట్ టు స్టార్ట్ విత్ కిరాణా దుకాణాలు అయితేనండి, బట్టల దుకాణాలు, వాళ్ళకి కావాల్సిన విధంగా ఆర్థికంగా వాళ్ళు స్వావలంబన ఏ విధంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళు మగవాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు సొంతగా. ఎందుకంటే చాలామంది ఒక 40 years 30 years వరకు కూలి పనులకు వెళ్తారు, బాగా తర్వాత ఒక స్టేజ్కి రాగానే అంత వయసులో వాళ్ళు బయటకు వెళ్ళి ఎండలో పని చేయలేరు. సో ఒక దుకాణం పెట్టుకొని ఆ విధంగా సెటిల్ అయిపోయి కుటుంబాన్ని భారం లేకుండా వాళ్ళు సొంతగా ఏదన్నా వాళ్ళు ఆర్థికంగా నిలబడాలనేది వాళ్ళ యొక్క సెల్ఫ్ థాట్. అలాంటి దాన్ని దోహదం చేయడానికే ఈ యొక్క స్కీమ్స్. సో ఈ స్కీమ్స్ అనేవి జనరల్గా మనము దళిత ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కానీ ఒక బీటెక్ చదివి ఉంటారు, ఎంటెక్ చదివి ఉంటారు, ఆర్ సంబడి ఆఫ్ డిగ్రీ కంప్లీట్ అయి ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలంటే గతంలో అయితే మనం ఇన్నోవా కార్స్ ఇచ్చేవాళ్ళం, ఇథియోస్ ఇచ్చాము, రకరకాలుగా వాళ్ళకి కావాల్సిన కార్స్ అన్ని ఇచ్చేసి వాళ్ళు నడుపుకోవటానికి కానీ వాళ్ళకు ఒక సదుపాయం మనం కల్పించాము. కానీ అలాంటివి కూడా స్కీమ్స్ నొక్కేశారు. ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ నందు దుకాణాల్లో కాలం చెల్లిన శీతల పానీయాలు విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఆహార భద్రతా అధికారులు వారిపై కేసు నమోదు చేశారు. సాయి అమృత పాప్కార్న్ డ్రై ఫ్రూట్స్ దుకాణంలో కాలం చెల్లిన శీత పానీయాలను ఎంఆర్పి ధర కంటే అధిక ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టడం జరిగిందని అధికారులు తెలిపారు. దుకాణాలు యజమానులపై కేసు నమోదు చేసి జేసీ కోర్టుకు పంపుతున్నట్లు జిల్లా ఆహార భద్రతా అధికారి గరికపాటి ప్రభాకర్ రావు తెలిపారు. ఆహార భద్రతా వారోత్సవాల్లో భాగంగా వినియోగదారుల సమాఖ్య సభ్యులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్లోని దుకాణాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రజలు దుకాణంలో వస్తువులు కొనుగోలు చేసినప్పుడు దాని మీద ఉన్న ఎంఆర్పి ధరలతో పాటుగా కాలం చెల్లినదా లేదా అని పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ నరసింహులు, వినియోగదారుల సంఘం సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఏనుగుల సురేష్ బాబు, కల్చరల్ సెక్రటరీ ఎర్ర అంజురెడ్డి, పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి, వినియోగదారుల సంఘం సమాఖ్య చైర్మన్ ఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇది వచ్చేసి ఎంఆర్పీ రేటు 12 రూపాయలు అంటే 15 రూపాయలు ఉంటుంది. ఎంఆర్పీ రేటుకి ఎక్సెస్ అమ్ముతున్నారు. దీని మీద క్రిటికల్ కౌన్సిల్ కేసుకి పిలిచాము. వాళ్ళు చేస్తారు. ఇదేమో మేము డ్రింక్స్ వచ్చేసి 10 డిసెంబర్లోపు ఇది అంటే తాగేసేయాలి, అమ్మేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పటి వరకు ఇవాళ ఎంత తారీఖు 19వ తారీఖు అంటే ఈరోజు కూడా 10వ తారీఖు అయితే 19 వరకు అమ్ముతున్నారు. ఇది ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి ఇవన్నీ సీజ్ చేస్తాం. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు, జనాలకి అమ్మకూడదు. ఇవన్నీ సీజ్ చేసి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ పేర్కొన్నారు. ఒంగోలు రీజియన్ పరిధిలో ఆయన విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. స్థానిక భాగ్యనగర్ లో ఏర్పాటు చేసిన ఎస్బీఐ శాఖను గుంటూరు పరిపాలనా కార్యాలయం డిప్యూటీ జిఎం కృష్ణకుమార్, బి ప్రభు, ఒంగోలు ఆర్ఎంఎస్ గుణేశ్వరరావు, ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ VCDVR మూర్తులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఎం శైలేష్ కుమార్ మాట్లాడుతూ ఖాతాదారులను సైబర్ మోసాలపై నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి వెంకట్రావు, భాగ్యనగర్ శాఖ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్లు కె హారతి, ఎల్బి నాగేశ్వరరావు, వేదం రాజేష్ బాబు, హెచ్ఆర్ మేనేజర్ నళినికాంత్, ఆర్ఓబి సూపర్వైజింగ్ ఛానల్ మేనేజర్ జానకి రామయ్య, వి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, గుంటూరు మాజ్వల్, కేఆర్బివి జయకుమార్, పి వెంకటరెడ్డి, కోటిరెడ్డి పాల్గొన్నారు. Today State Bank of India
dedicates this Bhagyanagar branch to the service of residents of Bhagyanagar. All banking facilities, all financial services are available at this branch. You can open savings bank account, you can save your monthly savings through recurring deposit, you can have fixed deposit at this branch, and you can invest in stock market also by opening Demat account, or you can invest in mutual fund. You can also have protection cover for your family in terms of insurance plan. You can also have health policy, accidental insurance. Everything is sold under one roof of this branch. Locker is also available at this branch. That will be available on first come and first serve basis. ప్రజలు హౌసింగ్ బోర్డు కాలనీ, మోడర్న్ టౌన్, మన ఈ రెసిడెన్షియల్ ఏరియా మొత్తానికి కూడా మా బ్రాంచ్ అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ వస్తున్నారు మంచిగా కస్టమర్స్. సో మీరు కూడా అందరూ యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. దానితో పాటు మా దగ్గర లాకర్ ఫెసిలిటీ ఉంది. లాకర్స్తో పాటు మేము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ, డిమాట్ అకౌంట్స్ గురించి కానీ, మా యొక్క జాయింట్ వెంచర్స్ ఏవైనా లైఫ్ ఇన్సూరెన్స్ ఇటువంటి ఏదైనా సరే మీ యొక్క రిక్వైర్మెంట్ ఏదైనా సరే మొత్తానికి కూడా మా బ్రాంచ్ని విజిట్ చేయండి. నేను అండ్ మా టీం మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాము. మీకు ఎటువంటి అవసరమైనా సరే బ్యాంకింగ్ అవసరాల కోసం ఎప్పుడు SBI మీతోనే ఉంటుంది. ఈరోజు ఇక్కడ మీ అందరికీ అందుబాటులో ఉండేలాగా భాగ్యనగర్లో మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ప్రారంభిస్తున్నాము. బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ గారు, క్యాష్ ఆఫీసర్ గారు, వాళ్ళందరూ మీకు అవైలబుల్గా ఉంటారు. ఈ బ్రాంచ్లో మీకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, లాకర్స్ కానీ, లోన్స్కి సంబంధించిన సదుపాయాలు కానీ, డిపాజిట్స్ కానీ, మీ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కానీ, ఏ రకమైన మీకు ప్రోడక్ట్ కావాలన్నా ఇక్కడి నుంచి మీరు అవైలబుల్గా ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ బ్రాంచ్ని మీ భాగ్యనగర్ వాసులకి డెడికేట్ చేస్తూ మీ అందరి సహకారం, మీ అందరి తోడ్పాటు ఈ బ్రాంచ్కి అందిస్తారని కోరుకుంటున్నాను. అనంతరం ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో GM శైలేష్ కుమార్ SBI సామాజిక కార్యక్రమాల్లో కూడా తమ వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ సామాజిక భద్రత కింద బొలెరో వాహనాన్ని యూనివర్సిటీకి ఆయన అందజేశారు. ఎగ్జామినేషన్ పేపర్స్ వాటి మూవ్మెంట్ కోసము ఒక వెహికల్ ఒకటి మా దీని కింద మేము డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ అవినాభావ సంబంధం ఇదే విధంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాము. అదేవిధంగా వారికి భవిష్యత్తులో ఏ అవసరాలు ఉన్నా మా బ్యాంకు ద్వారా మీ వేరే కాలేజీలు ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు వారికి కావాల్సిన అవసరాలు, ఫీజులు పేమెంట్లు కానీ, తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు పేమెంట్లు కానీ అన్నిటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ అందజేస్తుందని తెలియజేస్తున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లోకల్ వాళ్ళు మాకు ఏం చేశారంటే ఆంధ్రకేసరి యూనివర్సిటీకి వెహికల్ 12 లక్షలు ఇంచుమించు 12 లక్షలు ఖరీదు చేసే వెహికల్ మహీంద్రా క్యాంపర్ ఈ వెహికల్ మాకు డొనేట్ చేశారు వాళ్ళు ఆంధ్రకేసరి యూనివర్సిటీకి. ఇది ఇంచుమించు 12 lakhs వరకు ఖరీదు చేసినటువంటి వెహికల్ వాళ్ళు ఇచ్చారు పూర్తిగాను ఫండింగ్తో. ఈ వెహికల్ ఎందుకోసం మాకు వాళ్ళు ఇచ్చారు అంటే మాకు అరౌండ్ 230 కాలేజెస్, ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఉన్నాయి. మాకు ఈ 230 కాలేజీలో మేము ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి, తర్వాత ఈ క్వశ్చన్ పేపర్స్ లేకపోతే ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇవన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేసి చేయడానికి ఏమవుతుందంటే ఈ వెహికల్ ఉపయోగించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం మేము. సో ఈ వెహికల్ ఫస్ట్ వెహికల్ ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి డొనేషన్ రూపంగా లేకపోతే CSR ఫండ్స్ రూపంలో ఇచ్చినటువంటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే మాకు మొట్టమొదట ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. సో అందుకని మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఇటువంటి సహకారం మాకు ఇంకా అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కోలస్ హోటల్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా మాట్లాడుతూ రాజ్యాంగానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని విమర్శించారు. దేశంలో అనేక ఘటనలు జరుగుతున్నా వాటి పట్ల మాట్లాడని బీజేపీ నేతలు అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే అమిత్ షాను కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, కొండపి నియోజకవర్గం అధ్యక్షులు శ్రీపతి సతీష్, సంతనూతలపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాలపత్రి విజేశ్రాజ్, విద్యార్థి విభాగం అధ్యక్షులు బాల చంద్రుడు నాయక్, బొడ్డు సతీష్, షేక్ రసూల్, కైపు సత్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చేసినటువంటి అమిత్ షాని వెంటనే ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనని. మన భారత రాజ్యాంగ నిర్మాత, మన దేశానికి అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి నిన్న రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు అనుచితంగా మాట్లాడినందుకు నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అమిత్ షా క్షమాపణ చెప్పాలని, ఆయన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల వద్ద అన్ని నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా బీజేపీ వచ్చిన 10 సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలన్నటువంటి కుట్రలో భాగంగా అంబేద్కర్ గారిని పదే పదే మరి విమర్శిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ బీజేపీ నాయకులు మాట్లాడటం నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్య. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో వ్యాఖ్యానించినందుకు గాను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున యావత్ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే కాక కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధమైనటువంటి పార్టీలు అన్నీ కూడా ముక్త కంఠంతో ఈ రోజున ఇమీడియట్గా మరి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పిన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన దేశంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎదవలు ఉండటం వల్ల ఈ బీజేపీ కనీసం అసలు ఆ వ్యక్తి జోలికి కన్నెత్తి చూడలేని వ్యక్తులు వీళ్ళంతా బీజేపీ దుర్మార్గులు. ఈరోజు ఆయన్ని అవమానించడం అనేది దేశ ప్రజలు తల వంచుకోవాలి. ఈ ఎదవలు మన దేశంలో పుట్టినందుకు. అందుకని ఆ వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని అర్జెంటుగా సస్పెండ్ చేసి బహిరంగ క్షమాపణ మోడీ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, ఇక మీదట కానీ రాజ్యాంగం జోలికి మార్చాలని వచ్చిన కబడ్దార్ బీజేపీ నాయకులారా, వాళ్ళతో ఉండే అంటగాగుతున్న వైసీపీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ఒక్కసారి ప్రజాస్వామ్యం పక్కన ఉంటున్నామా లేకపోతే దుర్మార్గుల పక్కన ఉంటున్నామా అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మా పక్కన నిలబడి దేశ ప్రజలకు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఒంగోలు పట్టణంలో ప్రజా సంఘాలు తమ నిరసనను తెలియజేశాయి. కేవీపీఎస్ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని హోటల్ కోలెస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తూ అమిత్ షా మాట్లాడడం బాధాకరమని అన్నారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనీయులు అంబేద్కర్ అని, ఆయనపై బీజేపీ నేత ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజా సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తక్షణమే అమిత్ షా తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో పాటు కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు రఘురాం, సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు, ఐద్వా రామాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఎన్డీఏ పక్షాలు ప్రధానంగా ఆలోచించాల్సింది భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని ఆ రాజ్యాంగ సభలోనే, ఆ పార్లమెంట్లోనే అవమానకరంగా మాట్లాడటం అనేది అత్యంత సిగ్గుతో భారతదేశం తలదించుకోవాల్సిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. అందుకనే ఎన్డీఏ పక్షాలు కూడా అమిత్ షా చర్యల్ని ఖండించాలని చెప్పని మేము కోరుతున్నాము. ఈరోజు మన భారత రాజ్యాంగం ఈ దేశానికి ఒక లౌకిక వ్యవస్థని, ఈ దేశానికి ఒక సామ్యవాద వ్యవస్థని,
ఈ దేశానికి ఒక సమానత్వ స్వరూపాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి పట్ల, ఈ రాజ్యాంగం పట్ల కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. గడిచిన 10 ఏళ్ల కాలంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, ఆయన ఆలోచనల్ని, ఆయన ఆశయాల్ని తుంగలో తొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పదాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నారు. ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది. మీరు హిందూ దేవుళ్ళైనటువంటి వారిని కొలిస్తే 7 జన్మలు మీకు పుణ్యం వస్తుంది అని అమిత్ షా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి వారిని పెద్ద ఎత్తున అవమానించారు. వారిని వెంటనే క్షమాపణ చెప్పాలని, వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా బుక్ చేయాలని, అంతేకాకుండా కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజా సంఘాలు అన్నీ కూడా నిరసన కార్యక్రమానికి పిలిపించాయి. ఈ పిలుపులో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ప్రజా సంఘాల నాయకులందరూ మాట్లాడతారు. విద్యుత్ పొదుపును పాటించండి, పర్యావరణాన్ని రక్షించండి అని అద్దంకి ఈఈ మస్తన్ రావు కోరారు. బాపట్ల జిల్లా అద్దంకి పురవీధుల్లో విద్యుత్ శాఖ అధికారులు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ మస్తన్ రావు మాట్లాడుతూ విద్యుత్ నిత్యావసర వస్తువుగా మారిందని, భవిష్యత్తులో విద్యుత్ కొరత లేకుండా విద్యుత్ పొదుపుగా వాడాలని ప్రజలను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు విద్యుత్ పథకాలను ప్రకటించాయని, వీటి ద్వారా గృహాలకు సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి భావితరాలకు విద్యుత్తును అందించాలని అన్నారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ పథకాల వల్ల గృహాలకు విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దంకి డివిజన్ పరిధిలోని ఏఈలు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఒక రకమైనటువంటి చోదక శక్తిగా, అంటే ప్రపంచంలోనే ఒక బృహత్తమైనటువంటి చోదక శక్తి ఈ ఇంధనం అనేటువంటిది. మరి ఈ యొక్క ఇంధనం అనేటువంటిది పరిరక్షణ కోసం అని చెప్పేసి మనం ఈ వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సహజ వనరులు అనేటువంటి ఈ యొక్క బొగ్గు, గ్యాస్, ఈ చమురు ఇలాంటివి అన్ని కూడా తరిగిపోకుండా ఉండటానికి కోసం అని చెప్పేసి కూడా ఈ పొదుపు చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాడకం వల్ల, ఇలాంటి ఇంధనాలను మనం వాడటం వల్ల కార్బన్ ఉద్గారాలు వెలువడటం, తద్వారా మనం చూస్తుంటాం కాలుష్యం అంతా కూడా, వాతావరణం అంతా కూడా కాలుష్యం అయిపోయింది. అలాగే మన ఆరోగ్యానికి కూడా ముందు రోజుల్లో పెను ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని ఈ యొక్క ఇంధన సహజ ఇంధన వనరులను మనం క్రమేణా తగ్గించుకుంటూ ఆల్టర్నేటివ్గా పునరుత్పాదక ఇంధన వనరులు అనేటువంటి సోలార్, విండ్, అట్లాగే హైడ్రోజన్, పంపుల్ స్టోరేజ్, వీటన్నిటి మీద కూడా మనము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే దృష్టి పెట్టేసేసి వాటికి అనుగుణంగా ప్రాజెక్టు కూడా నిర్మించడం కొరకు ఈ మధ్య మనం చూస్తున్నాం. ఏపీ క్లీన్ ఇంటిగ్రేటెడ్ పాలసీ అని చెప్పేసి కూడా ఒక ప్రాజెక్టు, ఒక పాలసీని తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వం. ఈ పాలసీకి అనుగుణంగా పనిచేసే విధంగా ఒక నోడల్ వ్యవస్థ, నెట్ క్యాంప్ అనేటువంటిది కూడా ఒకటి స్థాపించడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్గొండపల్లి మండలం నల్లమల్ల అడవిలోని ఇష్ట కామేశ్వరి దేవి ఆలయానికి వెళుతూ 15 మంది భక్తులు తప్పిపోయారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం మంత్రిపాలెంకు చెందిన వీరంతా శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకొని అక్కడ నుండి ఇష్ట కామేశ్వరి దేవి ఆలయానికి కాలినడకన వెళుతూ అడవిలో తప్పిపోయారు. దీంతో భక్తులు 100కు కాల్ చేసి సహాయం కోరారు. ఎర్రగొండపాలెం సిఐ ప్రభాకరరావు, ఎస్ఐ చౌడయ్యలు, నెక్కంటి రేంజ్ ఫారెస్ట్ అధికారి అరీఫ్ కు అడవిలో తప్పిపోయిన భక్తుల సమాచారం ఇచ్చారు. వెంటనే రేంజర్ అరీఫ్ తన సిబ్బందితో అడవిలో తప్పిపోయిన భక్తుల ఆచూకీ తెలుసుకొని అర్ధరాత్రి వేళ వారందరినీ శ్రీశైలంలోని శిఖరం వద్ద ఉన్న వారి కార్యాలయానికి సురక్షితంగా తరలించారు. ఇవే బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.